నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిలిమినరీ కంప్లీట్ అయింది. మెయిన్స్ ఇప్పుడు అవ్వబోతున్నాయి. అయితే మెయిన్స్కి వెళ్ళే వాళ్ళు ఎలాంటి సబ్జెక్ట్ ప్రిపరేషన్ అనేది ఉండాలి, అండ్ ఎప్పుడు ఈ ఎగ్జామ్ ఉండబోతుంది, అలాగే ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏవైనా కొత్త మెలకువలు అందులో జోడించుకుంటే మనకి గ్రాప్ చేయడానికి ఈజీగా ఉంటుందా, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యంగ్ ఇండియా అకాడమీ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, నమస్తే. శ్రీనివాస్ గారు, ఏపీపీఎస్సి ప్రిలిమినరీ అయిపోయింది. ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి క్వాలిఫై అయ్యేవాళ్ళు ఏం అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటారు? అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2లో మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమ్స్ కంప్లీట్ అయిందండి. సో అందరూ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ క్రమంలో ఏంటంటే మనకి ఏపీలో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి, లోక్సభ ఎన్నికలు జరిగినవి. సో దానివల్ల యాక్చువల్గా ఎగ్జామ్ జూలైలో జరగాల్సి ఉంది. జూలైలో జరగాల్సిన ఎగ్జామ్ ఉంది, కానీ ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక 2 months ఎక్స్ట్రా మనకి టైం ఇచ్చి, సో ఈ అభ్యర్థులందరికీ కూడా అంత ప్రిపరేషన్ టైమింగ్ ఇచ్చి ఒక 2 months పోస్ట్పోన్ చేస్తే బాగుండు అనేది వాళ్ళ యొక్క డిమాండ్ ఉంది. సో దాని తగ్గట్టుగానే గవర్నమెంట్ కూడా 2 months టైం ఇద్దామనేటువంటి ఆలోచనలో ఉంది. సో ఈ 2 months కనుక అభ్యర్థులకి టైం కనుక లభిస్తే ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ని మాత్రము చాలా మంచిగా యూజ్ చేసుకుని ఉన్న టైంని మనకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వర్తమాన అంశాలన్నిటిని కూడా కవర్ చేసుకుంటే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. చిన్న డౌట్, ఎంతమంది దీనికి రాస్తున్నారు అండ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇప్పుడు? అంటే సీట్స్ అని కదండి, జనరల్గా అక్కడ ఒక 800 పోస్టులు ఏమో ఉన్నాయండి గ్రూప్ 2లో. సో మనకి ఇక్కడ ఏంటంటే గ్రూప్ 2లో అందరూ లక్షల్లో రాస్తారు. లక్షల్లో రాసినా కానీ అక్కడ ఉండేటువంటి పోస్టులు చాలా తక్కువ ఉంటాయి. ప్రిలిమినరీకి ఎంతమంది రాస్తారు ఐడియా ఉందా? అంటే రఫ్ ఐడియా అట్లా ఏమి ఉండదు. క్వాలిఫై అనేది 1:50 తీశారు. 1:50. ఓకే ఓకే. సో 1:100 డిమాండ్ చేశారు, కానీ అది పాసిబుల్ కాలేదు. 1:50 తీశారు. సో 1:50లో ఈ లక్షలో రాసిన నుంచి 1:50 మెయిన్స్కి వస్తారు. ఓకే. సో ఈ మెయిన్స్లో మనకి ఓవరాల్గా 2 పేపర్స్ ఉంటాయి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 2 పేపర్స్ ఉన్నాయి. ఈ 2 పేపర్స్లో ఒక పేపర్లో ఫస్ట్ పేపర్ 1లో మనకి ఏపీ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ పాలిటీ ఉంటాయండి. ఇది ఒక పేపర్. ఇది ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ 75 మార్క్స్. అంటే ఒక పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుంది మనకి. ఓకే. సో అగైన్ సెకండ్ పేపర్ 2. సో ఇక్కడ పేపర్ 2లో ఏంటి అంటే ఎకానమీ ఉంటుంది. సో దీంట్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. ఓకే. సో ఇది పేపర్ 2లో సెక్షన్ 1. అగైన్ సెక్షన్ 2 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. సెక్షన్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ క్యారీస్ 75 మార్క్స్. ఓకే. సో ఓవరాల్గా ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్. 2 పేపర్స్ 300 మార్క్స్. ఈ 300 మార్క్స్కి మనకి మెయిన్స్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ 4 కోర్ సబ్జెక్ట్స్ని మనము పర్ఫెక్ట్గా ఆల్రెడీ చాలా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యే ఉంటారు. బట్ ఇంకా సఫిషియంట్ టైం ఎవరైనా సరిపోలేదు అనుకుంటే మన ప్రిపరేషన్కి ఈ 2 monthsని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ 100% అది పోస్ట్ పోన్ అయితే ఎక్స్టెండ్ అవుతాయి. 100% అవుతుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ మూమెంట్ అదంతా కూడా కొంత ఎట్లయినా స్టూడెంట్స్ కూడా ప్రిపరేషన్ అనేది కొంచెం డిస్టర్బ్డ్గానే ఉంటుంది. ఓకే. సో అది ఇస్తామని కూడా గవర్నమెంట్ చాలా సందర్భాల్లో చెప్పింది, క్యాంపెయినింగ్లో కూడా చెప్పారు. సో మోస్ట్లీ ఇస్తారనేది అనుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఏపీ హిస్టరీ అంటే మ్యాక్సిమం కంప్లీట్గా ఏపీ ఫామ్ అయిన దగ్గర నుంచి ఉంటుందా, బిఫోర్ ఏపీ ఫార్మేషన్ దగ్గర నుంచి ఉంటుందా? అంటే ఇక్కడ మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో ఫస్ట్ పేపర్లో ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఉంది కదండి. ఈ ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ని ఎలా ఇస్తారు అని అంటే ఫార్మేషన్ నుంచి అని కాదు. ఫార్మేషన్ అనేది 2-3 times అయింది ఏపీ ఫార్మేషన్ అనేది. సరే, మద్రాస్ నుంచి ఆంధ్ర వచ్చింది, ఆంధ్ర నుంచి మళ్ళీ వచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఓన్ స్టేట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అంతకంటే ముందే అంటే ఏపీ ఫామ్ కాకముందే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే యాన్సియంట్ ఏపీ హిస్టరీ కూడా చదువుకోవాలి. ఓకే. అంటే ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని ఉంటుంది. మిడేవల్ అంటే మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని ఉంటుంది. అంటే మనకి ఇక్కడ కంప్లీట్ గా ఏపీ హిస్టరీ మద్రాస్ అండ్ తెలంగాణ మొత్తం ఈ గ్లోబల్ హిస్టరీ అంతా మనకు అందులో వస్తుంది. ప్రాచీన ఆంధ్రప్రదేశ్ అట్లనే కదండి. ఇక్కడ దీన్ని మనం ఎలా చెప్తామంటే ఏపీ హిస్టరీ అనేది 3 partsగా డివైడ్ చేయడం జరిగింది. అగైన్ ఆ ఒక సెక్షన్ కూడా 3 parts ఉంటుంది, 3 major parts. సో దాంట్లో ఏంటంటే యాన్సియంట్ ఏపీ హిస్టరీ అని ఉంటుంది, మిడేవల్ ఏపీ హిస్టరీ అని ఉంటుంది, అలానే మనకి మోడర్న్ ఏపీ హిస్టరీ అని ఉంటుంది.
యాన్సియంట్ ఏపీ హిస్టరీ అంటే ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ప్రాచీన అంటే ఏంటి, రాజులు పరిపాలించినప్పుడు ఎలా ఉండేది మన యొక్క ఏపీ స్టేట్ అనేటువంటిది అనేది చూస్తాం. ఓకే. సో అప్పుడు ఆ ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, శాతవాహనులు, ఇక్ష్వాకులు, అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కలిసే ఉంటుంది. సో అప్పుడు శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, ఈ డైనాసిటీస్ అన్నీ కూడా చదవాలి. అది ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, విష్ణుకుండినిలో అని ఇలాంటి అంతా కూడా ఏపీ హిస్టరీ ప్రాచీన చరిత్రలో. మధ్యయుగంకి వచ్చేసరికి ఈ ముస్లిం పరిపాలన రావటం, ఇక్కడ నిజాముల పరిపాలన రావటం, ఇక్కడ మొఘల్స్ పరిపాలన రావటం, ఇవన్నీ కూడా మన ఏపీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో అవన్నీ కూడా ఏంటంటే మధ్యయుగ పరిపాలనకు వచ్చేసరికి ముస్లిం రాజ్యాలు వస్తాయి. సో అది మనం మధ్యయుగ చరిత్రగా చదువుతాం. సో మోడర్న్ వచ్చేటప్పటికి ఏంటంటే ఏపీ ఫామ్ అయినప్పటి నుంచి మనం మోడర్న్గా చెప్పుకుంటాం. అంటే మద్రాస్ నుంచి స్పెసిఫిక్గా అంటే నిజాం రాష్ట్రము, ఇటు బ్రిటిష్ పరిపాలన, వీళ్ళ నుంచి సెపరేట్ అయ్యి ఏపీ అనేది మద్రాస్తో కలిసి ఉన్నప్పుడు మద్రాస్ స్టేట్ నుంచి, ఆ మద్రాస్ స్టేట్ నుంచి వచ్చినప్పటి నుంచి మనం ఏంటంటే ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బ్రిటిష్ పరిపాలన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనకి 1600 సెంచరీ ఆ టైంలో, అప్పుడు మన ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని యూరోపియన్ల ఆగమనం అని కూడా అంటారు. యూరోపియన్లు వచ్చారు మనకి అనేది, డచ్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చారు. అదంతా కూడా మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే మోడర్న్ ఏపీ హిస్టరీగా తీసుకుంటాం. ఇండియాలో అయితేనేమో మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని అంటాము, బట్ మన ఏపీ దాంట్లో అయితేనేమో ఇలా తీసుకుంటాం. సో మేజర్ 3 ఏరియాస్, ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్ర కలిపి 75 మార్క్స్కి ఇస్తారు. సో వీటిలో ఏంటి అని అంటే రెగ్యులర్గా హిస్టరీ ఎప్పుడు మారదు. జనరల్ ఒపీనియన్ ఏంటంటే హిస్టరీ ఈజ్ హిస్టరీ, ఆల్వేస్ అలానే ఉంటుంది అనుకో. ఏం జరిగిందో జరిగిపోయిందో దాన్నే హిస్టరీ అని అంటాము. ఇది మేజర్గా అభ్యర్థులకు ఉండేటువంటి ఆలోచన. బట్ దీంట్లో కూడా మనము అంటే ఇప్పుడు యూపీఎస్సీ కానీ లేదా ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ బోర్డ్స్ ఎలా ఆలోచిస్తాయంటే రీసెంట్గా మనకి ఎక్స్కవేషన్స్ జరుగుతున్నప్పుడు, తవ్వకాలు జరుగుతున్నప్పుడు, ఏమైనా కొత్త విగ్రహాలు బయటపడ్డప్పుడు, ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు బయటపడ్డప్పుడు, శిలాశాసనాలు అంటాం వాటిని. సో ఇవి బయటపడినప్పుడు ఏంటంటే ఆ హిస్టరీలో కూడా కొంత అప్డేట్ వచ్చినట్టు, అది ఏ కాలానికి చెందింది. కాయిన్స్ బయటపడతాయి, నాణాలు, అవి ఏ సెంచరీకి సంబంధించింది, ఎవరి రాజుల కాలంలో వచ్చింది. సో రీసెంట్గా వచ్చాయి కాబట్టి, రీసెంట్గా బయటపడ్డాయి కాబట్టి ఏపీ హిస్టరీకి ఆ రీసెంట్గా బయటపడిన వాటిని జోడించుకొని ప్రిపరేషన్ చేయాలి. అది చేయలేము మనం. బట్ ఎక్కువగా ఏంటంటే ఏపీ హిస్టరీలో కూడా కరెంట్ జరుగుతున్న వాటిని హిస్టరీతో లింక్ చేసి క్వశ్చన్స్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్ విత్ హిస్టరీ లింక్డ్ అప్ చేసి. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్గా జరుగుతున్న వాటిలో హిస్టరీకి రిలేటెడ్గా ఏమైనా ఇలాంటి నాణాలు బయటపడ్డప్పుడు, శాసనాలు బయటపడినప్పుడు, తవ్వకాల్లో ఇంకేమైనా బయటపడినప్పుడు వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి రాజ్యాల గురించి అడుగుతారు. వాళ్ళ పరిపాలన ఎలా ఉండేది, ఆ కాయిన్స్ ఎవరి కాలని అని అలా అడుగుతారు. బట్ రీసెంట్గా జరిగేది అంటే ఇప్పుడే తవ్వకాల్లో బయటపడినట్టు అలా అడుగుతారు. దాని గురించి మరి వాళ్ళు సబ్జెక్ట్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలంటారు? స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ బుక్స్ని ప్రిపేర్ అవుతున్నాయి. కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా కొత్తగా వచ్చేటువంటి వర్తమాన అంశాలు మనకి టచ్ అవుతాయి. సో వాటిని కోరిలేట్ చేసుకుంటూ మనము హిస్టరీలో ఈ రాజ్యానికి సంబంధించి రీసెంట్గా ఇవి బయటపడినవి కాబట్టి మనం ఇవి ప్రిపరేషన్లో చదవాలి. సో కరెక్ట్గా అక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కాకతీయులకు సంబంధించి ఏమైనా నాణాలు బయటపడ్డాయి, శిలాశాసనాలు బయటపడ్డాయి, తవ్వకాలు జరుగుతుంటాయి. యాదాద్రి కడుతున్నారు, ఏమైనా తవ్వారనుకోండి చుట్టూలో, అక్కడ ఏమైనా ఇన్స్క్రిప్షన్స్ బయటపడ్డాయి. ఇన్స్క్రిప్షన్స్ బయటపడితే దానికి రిలేటెడ్గా ఆ కాలంలో పరిపాలన ఎలా ఉండేది, నాణాలు ఏంటి, ఇవన్నీ అడుగుతారు. రాజులు ఎవరు, ఇవన్నీ కూడా అడుగుతారు. అంటే ఆ రిలేట్ చేసుకోగలిగేటువంటి క్యాపబిలిటీ మన ఆస్పిరెంట్స్కి ఉండాలి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. పొలిటిక్స్ దీంట్లో మనకి ఇంకొక సెక్షన్ వచ్చేసి పేపర్ 1లో ఇండియన్ పాలిటీ ఉంటుంది. అంటే దాన్ని జనరల్గా మనం భారత రాజ్యాంగ అవలోకనము అని అంటారు. అంటే ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అడుగుతారు. అంటే భారత రాజ్యాంగము అనగానే మనకు అందరికీ తెలిసింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనగానే మనం ఏమనుకుంటాము అని అంటే సరే ఆల్మోస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, వాటిని మనం ప్రిపేర్ చేస్తాము, వాటి నుంచి ప్రిపరేషన్ చేసుకుంటాం. సో బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా చాలా వర్తమాన అంశాలు వస్తాయి. జనరల్గా దాంట్లో మనము అంటే కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్ నుంచి స్టార్ట్ చేసే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఆదేశిక సూత్రాలు ఇవన్నీ చదువుకుంటూ వస్తారు. స్టేట్ సెంట్రల్ రిలేషన్స్ ఏంటి ఇవన్నీ చదువుతాం మనం. కమిషన్స్, వెల్ఫేర్ మెకానిజం, ఇవన్నీ కూడా ఇండియన్ పాలిటీలో చదువుతాం. బట్ ఇవన్నీ చదువుతున్నప్పుడే కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేసుకోగలగాలి. లోక్సభ ఎన్నికలు జరిగినాయి మొన్న, ఎన్ని స్టేట్స్లో జరిగాయి, ఇది ఎన్నో లోక్సభ ఎన్నికలు, విత్ కరెంట్ అఫైర్స్ తో ఇది కూడా కరెంట్ అఫైర్స్ ని మనం కరెంట్ పాలిటీ అంటాం దీన్ని. అంటే ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ ఉంది, కరెంట్ పాలిటీ తోటి, కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి కరెంట్ పాలిటీ తోటి మనం జోడించుకొని చదివితే
ఆ సబ్జెక్ట్ని 100% 75 మార్క్స్కి మనం అట్లీస్ట్ మంచి స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో చాలా అంశాలు ఉంటాయి మన ఇండియన్ పాలిటీలో కూడా. సో మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరుగుతాయి, కొత్తగా చట్టాలు వస్తాయి, రాజ్యాంగ చట్టాలు ఉంటాయి, నార్మల్గా ఉండేటువంటి లెజిస్లేషన్స్ ఉంటాయి. ఆ చట్టాలను కూడా మనం ఫోకస్డ్గా చదవాలి. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ ఎలా అమెండ్మెంట్ జరిగి జిఎస్టీ బిల్ వచ్చింది, జిఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. అలా ఓబీసీకి రిజర్వేషన్స్ ఇచ్చారు, ఓబీసీకి స్పెషల్ కమిషన్ వచ్చింది. ఓబీసీ ఇంతకుముందు ఎలా ఉండేది, ఓబీసీ కమిషన్ అంటే అది స్టాచ్యుటరీ బాడీ అంటాం మనం, అంటే ఒక చట్టబద్ధమైందని. బట్ ఇప్పుడు ఎలా చదవాలి అని అంటే అది రాజ్యాంగబద్ధమైన కాన్స్టిట్యూషనల్ బాడీగా మారింది. సో ఏ అమెండ్మెంట్ తోటి అది వచ్చింది, అలా చదవాలి. ఈడబ్ల్యూఎస్కి రీసెంట్గా మనకు వర్తమాన అంశంలో మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చారు 10%. సో మీకు కూడా ఐడియానే ఉంటుంది, జనరల్గా మీడియాలో ఉన్న స్టూడెంట్స్ అయినా అందరికీ ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. సో అంటే ఏంటిది, అగ్రవర్ణాలకు కూడా ఒక 10% రిజర్వేషన్స్ ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఎక్కడ చదవాలి? ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఈడబ్ల్యూఎస్ అండి ఇది. ఈడబ్ల్యూఎస్, ఓకే. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటాము, ఓకే. అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు. ఓకే. మనకి 2 types ఆఫ్ రిజర్వేషన్స్ మేజర్గా మనం చూస్తుంటాం. అంటే సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది. అది జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తున్నారు. అయితే మనకి ఇక్కడ ఓసీలకు ఇవ్వాలంటే ఏ బేస్లో ఇవ్వాలి? సో ఎకనామిక్ బేసిస్లో ఇవ్వాలి. ఎకనామికల్లీ ఎవరు వీక్ ఉంటారో వాళ్ళకి. అట్లాంటి వర్తమాన అంశాలన్నీ కూడా ఇక్కడ కవర్ చేయాలి. ఓకే. సో దాన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అంటాం. సో 10% రిజర్వేషన్స్ ఇస్తుంది. ఏది ఇండియన్ గవర్నమెంట్, అది మోడీ గారి గవర్నమెంట్లో ఇచ్చారు. చాలామంది ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చెల్లుతుందా చెల్లదా, ఇట్స్ వైడ్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ రిక్వైర్డ్ అని, నాట్ అనేది ముందు రిక్వైర్డ్ అనే ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్స్ రిక్వైర్డ్ ఉంది. స్టిల్ ఓసీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా మనకి కావాల్సినటువంటి మౌలిక వసతులు అందట్లే, ఎడ్యుకేషన్ అందట్లే, అప్లిఫ్ట్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్. దాంట్లో బేస్ చేసుకుని ఇచ్చారు. సో ప్రతిపక్షాలు దాన్ని ఎలా విమర్శించినా, అది పొలిటికల్ స్ట్రాటజీ అని ఏదన్నా కానీ, బట్ అవసరమని ఇచ్చారు. బట్ అది కాన్స్టిట్యూషన్ ప్రకారము చెల్లుతుందా చెల్లదా, వ్యాలిడా కాదా? ఓకే. సో వ్యాలిడ్ అయితే ఎలా, బిఫోర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎలా ఉన్నాయి? సో అది డిసైడ్ చేసేది సుప్రీంకోర్టు. అగైన్ మళ్ళీ గవర్నమెంట్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి రిజర్వేషన్స్ ఇచ్చినా సరే ఇంప్లిమెంట్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు, ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఇప్పుడు చెల్లుతుందా చెల్లదా? సో ఇలాంటి వర్తమాన అంశాలన్నిటినీ కూడా మనం చూసుకోవాలి. మహిళా రిజర్వేషన్ బిల్ అన్నారు. సో మహిళలకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి. సో మహిళలకు అసలు రిజర్వేషన్లు ఎక్కడున్నాయి అంటే లోకల్ బాడీస్లో ఉన్నాయా, లేదంటే లెజిస్లేషన్స్లో ఉన్నాయా, చట్టసభల్లో ఉన్నాయా? సో ఇలాంటి వర్తమాన అంశాలు ఎన్నో ఉంటాయండి. సో వీటన్నిటిని మనం ఎలా చేసుకోవాలంటే ఇండియన్ పాలిటీ అనే సబ్జెక్టు తోటి కోరిలేట్ చేసుకొని రోజు రెగ్యులర్గా వచ్చేటువంటి న్యూస్ పేపర్స్ని ఫాలో అవుతూ అందులో ఉన్నటువంటి కరెంట్ పాలిటీ సబ్జెక్ట్ని మనం ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకుంటే మన స్ట్రాటజీ అనేది ఎఫెక్టివ్ స్ట్రాటజీ, మన ప్రిపరేషన్ అనేది ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అవుతుంది. ఓకే. సో ఏపీ అంటే మనకి ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇదొక సబ్జెక్ట్, ఇలా ప్రిపేర్ అవుతూ ఉండాలి. అంటే రీసెంట్ అంశాలన్నింటినీ కూడా మనం చూసుకోవాలి. ఆర్టికల్ 370 అబాలిష్ చేస్తారు, ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ. అవును. సో కాశ్మీర్కి మనకి అండ్ కాశ్మీర్ లడఖ్కి యూనియన్ టెరిటరీగా డిసైడ్ చేస్తారు. సో 370 బిఫోర్ ఏంటి జమ్మూ కాశ్మీర్, ఆఫ్టర్ 370 ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏంటి జమ్మూ కాశ్మీర్. 370 ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు ఎలా, అబాలిష్ అయినప్పుడు ఎలా, 370 రద్దు అయినప్పుడు ఎలా, అంటే ఆ 370 వాటికి ఉన్నటువంటి స్టేట్ అండ్ ఇంతకుముందు ప్రత్యేకంగా దానికి ఒక రాజ్యాంగం ఉండేది. అవును. ప్రత్యేకంగా ఒక ఫ్లాగ్ ఉండేది జమ్మూ కాశ్మీర్కి. అవును. అంటే మన ఇండియాలో ఒక భాగమే, బట్ దాన్ని ప్రత్యేకంగా చూసాం. అది ఆర్టికల్ 370 ప్రత్యేకతను ఇచ్చింది. సో ఇప్పుడు ఆ ప్రత్యేకత తీసేసాం. అది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీకి డిస్టర్బెన్స్ అవుతుంది అనేది ప్రతిసారి అబాలిష్ చేసేసారు. అది గట్స్తో కూడుకునే నిర్ణయం. మోడీ గవర్నమెంట్ చేశారు, అబాలిష్ చేశారు, యూనియన్ టెరిటరీలుగా ప్రకటించారు. సో ఇట్లాంటి అంశాలని మనము చూసుకోవాలండి. సో మణిపూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, 2 తెగల మధ్యన జరిగింది ఇన్సిడెంట్. అవును. సో ఇవన్నీ కూడా ఏంటంటే కరెంట్ ఇష్యూస్ అనమాట. సో వీటిని ఎక్కడ మనము కోరిలేట్ చేసుకోవాలి, ఇండియన్ పాలిటీలో కోరిలేట్ చేసుకొని చదివితే అప్పుడు ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీలో 150 మార్క్స్కి మనం మంచి స్కోర్ చేయడానికి అవకాశం. ఇది మనకి మెయిన్స్ అనేటప్పటికి మనకి యూపీఎస్సీలో తీసుకుంటే కంప్లీట్గా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. సో మన గ్రూప్ 2లో సంబంధించి మెయిన్స్ ఎలా ఉండబోతుంది? ఇది కంప్లీట్ ఆబ్జెక్టివ్. ప్రిలిమ్స్ ఇక్కడ ఆబ్జెక్టివ్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
ఎవ్రీ 3 క్వశ్చన్కి మనకు ఒక 1 మార్క్ కూడా పోతుంది, ఓకే చూసుకోవాలి అది కూడా నెగిటివ్. సో ర్యాండమ్గా మనం క్వశ్చన్ చేయడానికి క్వశ్చన్ ఉండదు. ఆన్సర్ చేయడం అంటే మనం ఏదో ఒకసారి ఇట్లా ప్రిపరేషన్ చదివాము, పెరిపెరల్గా చదివాము, వెళ్ళిపోయి రాస్తాము అంటే కూడా కుదరదు. సో ఇక్కడ చాలా మంది ఆస్పిరేషన్ చదివేటప్పుడే కొంచెం లాజికల్ గా చదవాలి, లాజికల్గా చదవాలి, డెప్త్గా కూడా చదవాలి. డెప్త్గా చదవకుండా ఏంటంటే మనం ఒకసారి రఫ్గా చదివేస్తాం. అవును, ఏదైనా ఒక స్కీమ్ ఉందనుకోండి, జస్ట్ ఈ స్కీమ్ ఈ ఇయర్ అని చదువుతాం. ఈయన ప్రవేశపెట్టారు, సీఎం అయితే సీఎం, మోడీ అయితే మోడీ గారు ప్రవేశపెట్టారు, పిఎం అయితే పిఎం, ఇలా చదువుతాం. అలా కాదు, దాని ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏ ప్లానింగ్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఇలా ఎఫెక్టివ్గా చదివినప్పుడే క్వశ్చనింగ్ చేయగలుగుతాం. అండ్ లాజికల్గా ఆ లాజికల్ అప్లికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అట్లా మనం లాజికల్గా అప్లై చేసుకోకుండా చదివామనుకోండి, డెప్త్గా చదవలేదనుకోండి, ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్లో క్వశ్చనింగ్ చేయలేరు, వాళ్ళు ఓకే ఆన్సర్ చేయలేరు, బెస్ట్ మార్క్స్ రావు, అవి కూడా మనం సక్సెస్ కాలేము. స్ట్రైట్గా చదివే కంటే ఎక్కువగా లాజిక్ యూజ్ చేస్తూ వాట్ అండ్ వాట్ అని చదివితే ఈజీగా గ్రాప్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఉంటాయి మనకి. ఓకే, మనకి పార్ట్ 2కి వచ్చేసరికి ఎకనామిక్స్, దీంట్లో ఎలా ప్రిపరేషన్ ఉండాలంటారు? అంటే ఎకనామిక్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. ఎస్, కానీ ఇక్కడ మనకి ఏపీలో ఏం చేశారంటే, యాక్చువల్గా తెలంగాణలో చూస్తే ఒక పేపర్ స్పెషల్ ఎకానమీ, ఒక పేపర్ మొత్తము ఎకానమీ, అంటే 150 మార్క్స్ ఎకానమీ. ఓకే, బట్ ఏపీలోకి వచ్చేసరికి ఏంటంటే పేపర్లో ఒక సెక్షన్ 75 మార్క్స్కి మనకి ఎకానమీ ఇచ్చారు. సో మార్క్స్ తగ్గినవి, బట్ సబ్జెక్ట్ మాత్రం వ్యాస్ట్గానే ఉంది, సబ్జెక్ట్ వ్యాస్ట్గా ఉంది. సో దాంట్లో మళ్ళీ మనం ఏం చదవాలి, ఇండియన్ ఎకానమీ చదవాలి, ఏపీ ఎకానమీ చదవాలి, రీసెంట్గా వస్తున్నటువంటి కరెంట్ ఎకనామిక్ ట్రెండ్స్ చదవాలి, బడ్జెట్ ప్రిపేర్ అవ్వాలి, ఎకనామిక్ సర్వే ప్రిపేర్ అవ్వాలి, బోత్ ఇండియా అండ్ ఏపీ ప్రిపేర్ అవ్వాలి, పాలసీస్ ఎకనామిక్ పాలసీస్ ప్రిపేర్ కావాలి, ప్లానింగ్స్ ప్రిపేర్ కావాలి. సో వీటన్నిటిని కూడా అంటే మనకి పాలిటీని చదివినప్పుడు ఎట్లయితే కరెంట్ పాలిటీని రిలేట్ చేసుకున్నామో కరెంట్ ఈవెంట్స్లో ఎవ్రీడే న్యూస్లో నుంచే వచ్చే వాటి నుంచి, అట్లనే ఎకానమీలో కూడా కరెంట్ ఎకానమీని ఎవ్రీడే వచ్చేటువంటి మనకి గవర్నమెంట్ పాలసీస్, డెసిషన్స్, చేంజెస్, పబ్లిక్ ఫైనాన్స్ పాలసీస్, ఇవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆ ఎకానమీ పేపర్ మొత్తం కూడా చదవాల్సి ఉంటుంది. ఓకే, సో మేజర్గా ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ చదవాలి. బట్ చాలామంది సబ్జెక్ట్ని ఒక బుక్ మాత్రమే చదువుకొని వెళ్తారు. ఎకానమీ అనగానే ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఒక బుక్ చదువుతారు, ఏపీ ఎకానమీ ఒక బుక్ చదువుతారు, అంటే స్టాండర్డ్గా కొన్ని బుక్స్ తీసుకొని చదువుతారు. అలా చదివితే స్కోర్ చేయలేరు. కంపల్సరీ మనము కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వాలి, ఎకనామిక్ ట్రెండ్స్ ఏంటివో ఫాలో అవ్వాలి, ఎకనామిక్ సర్వే కూడా చదవాలి, బడ్జెట్ కూడా చదవాలి. ఓకే, ఇవన్నీ కూడా మనకి పూర్తిగా బుక్స్లో ఉంటాయంటే అప్డేటెడ్గా కొన్ని పబ్లిక్ బుక్స్లో అయితే ఉండవు, ప్రైవేట్ ఆథర్స్లో అయితే స్పెషల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు అయితే వాటిని కోరిలేట్ చేసి వాటిని ఇన్కార్పొరేట్ చేసి బుక్స్ ఇస్తారు. సో కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే మనకి ఎకనామిక్ ట్రెండ్స్ని, రీసెంట్ ట్రెండ్స్ని కూడా చదవాలి. ఓకే, అంటే ఎకనామిక్స్కి మనకి ప్రతిదీ కూడా కరెంట్ ఇష్యూస్తోనే ఎక్కువగా ముడిపడి ఉంటుంది. అవునండి, అంటే కరెంట్ ఇష్యూస్ మీద ఖచ్చితంగా వాళ్ళు సబ్జెక్ట్ అనేది కాన్సన్ట్రేట్ చేయాలి. అవును, ఇక్కడ కరెంట్ ఇష్యూస్ మీరు చేయకపోయినా కూడాను పాత ఎన్ఎస్ఎన్కి సంబంధించి వీటికి సంబంధించి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? కరెంట్ అఫైర్స్కి ఇది అవ్వకుండా అంటే ఏ సబ్జెక్ట్ గురించి అడుగుతున్నారు? ఏదైనా సరే, ఎకనామిక్స్ అవనియండి, పాలిటీ అవనియండి, లేకపోతే హిస్టరీ అవనియండి, ఏదైనా సరే మనకి ఆ కరెంట్ ఇష్యూస్కి, నేను కరెంట్ ఇష్యూస్ అంత ఫాలో అవ్వలేదు కాకపోతే నేను ఇవన్నీ చదివాను అనుకునే వాళ్ళకి ఎంతవరకు నేను కరెంట్ ఇష్యూస్ ఫాలో అవ్వనంటే మీకు కరెంట్గా రీసెంట్గా వచ్చేటువంటి గవర్నమెంట్లో నీకు జాబ్ కూడా ఇవ్వలేమని అంటారు గవర్నమెంట్. సింపుల్ అండి. ఓకే, మనకి పేపర్ 2లో మేజర్ పార్ట్ ఇంకొకటి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎనిషియంట్ నుంచి లేదు. సో దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? మనం జనరల్గా చూస్తే అట్లనే అనిపిస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ యాన్సెంట్ నుంచి కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు టైమింగ్ చూసామనుకోండి, టైమింగ్ స్టార్టింగ్ ఎట్లా కనిపెట్టారు, ఏం చేశారు అనేది కూడా ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ మన సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బట్ వీ క్యాన్ సే ఈ ప్రజెంట్లో ఉన్నదే సైన్స్ అండ్ టెక్నాలజీ అని అట్లా అని చెప్పలేము. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు కూడా న్యూ ఇన్నోవేషన్ ఏది వస్తే అది సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేస్తుంది. అది ఏది కనిపెట్టినా, ఎర్త్ రివాల్వింగ్ కనిపెట్టినా అప్పుడు కూడా ఉంది, ఎప్పుడో కనిపెట్టారు అది. అవును, అంతే కదండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకే వస్తుంది. మూన్ ఎక్లిప్స్ కానీ, లేకపోతే భూమి తిరిగేది కానీ, ఇవన్నీ కూడా కాలానికి సంబంధించినవి కానీ, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకే మనం కన్సిడర్ చేస్తాం. బట్ రీసెంట్ మనకున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని పెట్టారు. సో దాన్ని ఎట్లా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే జనరల్ సైన్స్ చదవాలా,
లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ వరకే చదవాలా, దాంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వస్తాయా? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ ఫర్ ఆస్పిరెంట్స్. అవును. సో అంటే దీని యొక్క లిమిటేషన్స్ ఏంటి, ఈ పేపర్ ఉన్న లిమిటేషన్ ఏంటి, ఏం చదవాలి అనేది. సో ఈ ఒక లిమిటేషన్స్ని అర్థం కావాలి అంటే మనం సిలబస్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. సో సిలబస్లో ప్రతి టాపిక్లో కూడా ఏ అంశాలను ఇచ్చారు ఏంటి అనేది చూడాలి. సో జనరల్గా ఓవరాల్గా చూద్దాం. సిలబస్ అనేది ఒక 2 hours చెప్పే అంత ఉంటుందండి. సో బట్ దాంట్లో ఓవరాల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది యాక్చువల్గా జనరల్ స్టడీస్లో ఒక సబ్జెక్టుగా ఇచ్చేవారు ఇంతకుముందు. ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 2కి వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఒక పేపర్లో ఒక సెక్షన్ 75 మార్క్స్ పెట్టారు. అంటే దాని యొక్క వెయిటేజ్ చాలా పెరిగింది. ఒకప్పుడు 10 మార్క్స్ అడిగేది, ఇప్పుడు 75 మార్క్స్ అడుగుతున్నారు. అంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీని చాలా విస్తృతంగా చదవాలి. సో మరి ఏ అంశాలు ఎక్కువగా అడుగుతుంది అంటే ఈ బోర్డ్స్ అన్నీ కూడా యూపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ వేటిని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని కనుక మనం అభ్యర్థులు కానీ మనం చదువుతున్న ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు గమనిస్తే జనరల్గా దీంట్లో ఎక్కువ ఏం అడుగుతారంటే మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇస్రో ద్వారా ప్రయోగించేటువంటి రాకెట్స్ ఏంటి. ఓకే. సో మనకి ఇస్రో ప్రయోగాలలో ఏమేమి వస్తున్నాయి, శ్రీహరికోట కానీ, సతీష్ ధవన్ నుంచి కానీ, వీటి అన్నిటి నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఉపగ్రహ ప్రయోగాలు అవన్నీ కూడా గురించి అడుగుతారు. ఏదైనా ముందు మనం బేసిక్ ప్రిపేర్ అవ్వాల్సింది ఏపీకి సంబంధించి. అవునండి. ఓకే. అంటే ఏపీకి సంబంధించి అనేం లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది త్రూఅవుట్ చదవాలి. ఓకే. ఏపీలో జరిగేటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చూడాలి, ఇండియా వైజ్ మొత్తం జరుగుతున్నటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చూడాలి. అవి సైన్స్లో కానీ టెక్నాలజీలో వచ్చే అడ్వాన్స్మెంట్స్ అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఆర్డిఓ ఉంది, డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్. సో వాళ్ళ ప్రయోగాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు, ఏం ఇన్నోవేషన్స్ చేయబోతున్నారు. అలానే ఇస్రో ఏం ప్రయోగాలు చేస్తుంది, చంద్రయాన్ 2 చేశారు, చంద్రయాన్ 3 చేస్తున్నారు. సో అలానే నాసా ఏం చేస్తుంది, నాసా ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, చైనీస్ స్పేస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేయబోతున్నారు, సో వాళ్ళు ఏంటి అనేది, రష్యన్ స్పేస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది, ఇవంతా సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తాయి. సో డిఆర్డిఓ లాంటి సంస్థలు ఇవంతా కూడా ఏంటి అంటే స్పేస్ టెక్నాలజీ కిందకి నుంచి మనకు ఒక సబ్జెక్ట్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక టాపిక్ ఇచ్చారు. అవే కాకుండా మనకి సైన్స్లో వచ్చేటువంటి ఇన్నోవేషన్స్ కానీ, కోవిడ్కి సంబంధించి వ్యాక్సినేషన్స్కి సంబంధించినవి ఇంప్రూవ్మెంట్స్ ఏం జరిగాయి, కోవిడ్ని మనం పాండమిక్ స్టేజ్ని ఎలా ఎదుర్కొన్నాం, అసలు అది ఏం టైపు, అది వైరస్లో ఎలాంటి టైపు, ఎన్ని వర్షన్స్గా మారిపోయింది, అది వేరియంట్స్గా ఎన్ని వేరియంట్స్గా మారిపోయింది, ఎన్ని మ్యూటేషన్స్ జరిగాయి. సో అవన్నీ కూడా మళ్ళీ వాటికి సంబంధించి వ్యాక్సిన్స్ వచ్చినటువంటి కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ ఎవరు రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు మనకి, అంటే ఆ వ్యాక్సిన్స్ని డెవలప్ చేసిన సంస్థలు ఎవరు అని, ఆ వ్యాక్సిన్స్ వేటి మీద పనిచేస్తాయి అని అడగొచ్చు, వ్యాక్సిన్ హిస్టరీ అడగొచ్చు, ఫస్ట్ టీకా ఎవరికి ఇచ్చారు అని అడగొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనం స్పేస్ వైపు చూస్తున్నాం, శాటిలైట్స్ ప్రయోగాలు, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 లాంటివి చూస్తున్నాం, పిఎస్ఎల్వి లాంచెస్ గురించి చూస్తాం, జిఎస్ఎల్వి లాంచెస్ ఇంతకుముందు జరిగిన వాటి గురించి చదువుతాం, డిఆర్డిఓ లాంటి సంస్థల గురించి చదువుతాం, మిథాని లాంటి సెంట్రల్ డిఫెన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ వాటి గురించి చదువుతాం. సో అలానే సైన్స్ రిలేటెడ్కి వచ్చేసరికి మనం ఇలాంటి వ్యాక్సినేషన్స్ కానీ, ఎన్ఐఎన్ చేసేటువంటి పరిశోధనల గురించి కానీ, ఐసీఎంఆర్ అని ఉంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని. సో వాళ్ళ పరిశోధనలు ఏంటి, వాళ్ళు ఏం ఇన్వెన్షన్స్ కనిపెట్టారు, సో కొత్తగా ఏమైనా మనకి క్లోనింగ్కి సంబంధించినటువంటి ఏమున్నాయి, క్లోనింగ్ డాలీ అని మనకి ల్యాంబ్ ఒకటి ఉంటుంది, అవి గొర్రెపిల్ల కొత్తగా పుట్టించారు. సో అట్లాంటి క్లోనింగ్ టెక్నాలజీ ఏంటి అనేది. సో ఇలాంటి అన్ని అంశాలు కూడా మనకి సైన్స్ కానీ, స్పేస్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ కరెంట్ ఇష్యూస్ విత్ ఎన్షియంట్ ముందు జరిగిన వాటి మీద కంప్లీట్గా గ్రిప్ ఉండాలి అంటారు. అంటే మనకి దాదాపుగా సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్నటువంటి ఆవిష్కరణలు అన్నిటిని చూస్తూనే రీసెంట్గా జరిగేటువంటి ఇన్నోవేషన్స్ అన్నిటిని కూడా మనం ఫాలో అవ్వాలి. అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్నిటిని కూడా మనం ఫాలో. మనకి స్పెషల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఉంది, ఆ మినిస్ట్రీకి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. పిఐబి అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి మనం. సో ఆ పిఐబి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, కరెంట్ ఇష్యూస్ కానీ, మన ఇండియన్ గవర్నమెంట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన న్యూ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తుంది. సో వాటిని మనం రెగ్యులర్గా ఫాలో అవుతే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఏమున్నాయి, గవర్నమెంట్ ఏ పాలసీస్ ఇనిషియేట్ చేస్తుంది, ఏ యాక్షన్ కొత్తగా తీసుకొస్తుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే మనకు ఏ టెక్నాలజీ అనేది ఇప్పుడు వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. మనం మీడియాలో కూడా వాడుతున్నాం, యాంకర్స్ కూడా వాడుతున్నారు. సో ఫస్ట్ న్యూస్ యాంకర్ ఎవరు, ఏ యాంకర్ ఎవరు అలా అడుగుతారు. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరని రీసెంట్గా అడిగారు క్వశ్చన్స్, ఎస్ఎన్టీలో అడిగారు అవి.
సో ఏ యాంకర్ ఎవరు, ఏ మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరు అని, ఏ టెక్నీషియన్స్ ఎవరు అనేది, ఏలో కొత్తగా వస్తున్నాయి ట్రెండ్స్ ఏమున్నాయి అని, ఏ వల్ల మనకి డీఫెక్ట్ టెక్నాలజీ అనేది చాలా పాపులర్ అయ్యింది. రష్మిక మందాన తోటి ఇష్యూ, ఆమె ఇష్యూ తోటి ఒక పాపులర్ అయ్యింది. సో ఆ డీఫెక్ట్ టెక్నాలజీ అంటే ఏంటి, సో ఎందుకు మిస్యూజ్ అవుతుంది, ఎందుకు అడ్వాంటేజెస్ ఏంటి, మిస్యూజెస్ ఏంటి, అలా మనం ఈ టెక్నాలజీస్ అన్నిటినీ కూడా ఎస్ఎన్టీలో చదువుతాం. అలా వీటితో పాటు అంటే ఇవన్నీ కరెంట్ ట్రెండ్స్ అండి. సో వీటన్నిటికి రిలేటెడ్ ఏఐ మనకి చాలా అడ్వాన్స్ లైఫ్ ఇస్తుంది, థ్రెట్ కూడా ఇస్తుంది. అవును. సో ఒక డీఫెక్ట్ తోటి ఒక సెలబ్రిటీని కూడా మొత్తం తన పర్సనల్ లైఫ్ని డిమోరలైజ్ చేసేస్తున్నారు. అలానే దీన్ని మనము వెపన్గా కూడా వాడవచ్చు. వెపన్గా వాడితే అది ప్రపంచ యుద్ధాల్లో కూడా వాడవచ్చు ఏ టెక్నాలజీని. సో థ్రెట్ కూడా. అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీ వర్క్, ఫాస్ట్ వర్క్. ఒక 10 మెంబర్స్ వర్క్ చేసేది ఏ టెక్నాలజీ యూజ్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. ఎడిటర్స్కి అసలు ఏ టెక్నాలజీ ఫుల్ ఫిట్గా ఇంప్లిమెంట్ అవుతే చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది. సో మరి ఎందుకు నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి, అది కూడా ఒక యాస్పిరెంట్, ఒక బ్యూరోక్రాట్లో ఉండేటువంటి వ్యక్తి చదవాలి కదా, ప్రిపేర్ అవ్వాలి కదా. సో మనం పెరిపెరల్గా చదివితే పేపర్ చేయలేము. ఓకే. సో ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. సైన్స్ ఫాలో అవ్వాలి, స్పేస్ టెక్నాలజీ ఫాలో అవ్వాలి, ఏఐ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సైబర్ థ్రెట్స్ ఎలా ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీని గవర్నమెంట్ ఎలా డీల్ చేస్తుంది, పోలీస్ వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు. సో సైబర్ లాస్ ఏంటి, రీసెంట్గా మళ్ళీ మొన్న ఎగ్జామ్లు అడిగారు, సైబర్ లాస్ చాలా ఉన్నాయి. సో ఆ సైబర్ లాస్కి రిలేటెడ్గా ఉన్నాయి. అలానే ఏఐ సమిట్స్ జరిగాయి మనకి, ఇండియా, చైనా, రష్యా, యుఎస్, కొన్ని దేశాలన్నీ కలిసి ఏ టెక్నాలజీని బెస్ట్ ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేయాలి, వీటిని ఇప్పుడు రష్యా యుక్రెయిన్ లాంటి వార్ జరుగుతున్న దాంట్లో ఈ టెక్నాలజీని యూజ్ చేస్తే అది ఇంకొక వార్కి దారి తీయొచ్చు, మూడో ప్రపంచ యుద్ధానికైనా దారి తీయొచ్చు. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని ఒక సమిట్ పెట్టారు. సో సమిట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎక్కడ జరిగింది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేసింది, అంటే ఇంత ఫోకస్డ్గా ఎస్ఎన్టీని ఫాలో అవ్వాలి. ఓకే. సో ఓవరాల్గా మనం చూస్తే అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి ఎనీ ఆస్పిరెంట్స్, సో వితౌట్ కరెంట్ ఈవెంట్స్, కరెంట్ ట్రెండ్స్, టెక్నాలజీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, అంటే ఎంతసేపు బుక్లోనే బుక్ నాలెడ్జ్ తోటే ఉండకూడదు. ఒకప్పుడు ఉండేది అలా, చుట్టూ ఏం జరుగుతుంది ఆ సబ్జెక్ట్ని నువ్వు కోఆర్డినేట్ చేసుకొని చదవగలిగావా లేవా, చదివితే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ జాబ్ వస్తుంది నీకు. గ్రూప్ 2లో మంచి బ్యూరోక్రాట్గా ఏపీలో గవర్నమెంట్లో పార్టిసిపేట్ అవుతాం. లేదు అంటే అన్ఎంప్లాయిడ్గానే ఉండిపోతాం. సో తరోగా చదవటం అనేది ఇంపార్టెంట్ ఎస్ఎన్టీ వరకు. ఓకే. ఇప్పుడు కంప్లీట్గా మీరు చెప్పారు, ఎస్ఎన్టీ కానీ, ఎకనామిక్స్ కానీ, పొలిటీ కానీ, హిస్టరీ కానీ, మనకి ఈ బేస్ అంటే మెయిన్ కొన్ని బుక్స్ ఉంటాయి, ఇవి చదివితే ఓకే 50% గ్యారంటీ అనే లాంటి బుక్స్ ఉంటాయి. సో బుక్స్ ప్రిపరేషన్స్కి ఎలాంటి బుక్స్ తీసుకుంటే ఆస్పిరెంట్స్ బాగుంటుందంటారు? అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయండి. జనరల్గా మనకి ప్రైవేట్ ఆథర్స్ ఉంటాయి అండ్ గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి. ఓకే. సో తెలుగు అకాడమీలో మోస్ట్లీ ఎక్కువగా అకాడమీస్ని బుక్ నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. బట్ అకాడమీ బుక్స్లో కొన్ని అప్డేట్స్ ఉండవు. సో అప్డేట్స్ ఉండవు అన్నప్పుడు అవి ప్రైవేట్ ఆథర్లో చూసుకోవాలి. అండ్ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వాలి, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ని ప్రిపేర్ అవ్వాలి, న్యూస్ పేపర్స్ తరోగా చదువుకోవాలి. సో న్యూస్ పేపర్ అంటే మొత్తం కాకుండా మనకి సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందో అవి చూసుకోవాలి, మిగిలిన వదిలేయాలి. సో టైం వేస్ట్ కాకుండా. సో మనకేంటంటే కరెంట్ అఫైర్స్ని మనం ఫాలో అవుతూనే స్టాండర్డ్ బుక్స్ చదువుతున్నాయి. తెలుగు అకాడమీలో ప్రతి సబ్జెక్ట్కి, ఏపీ హిస్టరీకి ఉంది, పిఎస్ఎల్ హనుమంతరావు అని ఆంధ్రలో చరిత్ర అనే ఒక సచ్ ఎ వండర్ఫుల్ బుక్ ఉంది. అట్లా మనకి ప్రైవేట్ ఆథర్స్లో కూడా కొంతమంది ఆథర్స్ ఉన్నాయి, వాళ్ళ ఇండివిజువల్ బుక్స్ ఉన్నాయి ఫ్యాకల్టీస్వి, అవి ఫాలో అవ్వాలి. ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ అని ఒక బ్యూటిఫుల్ బుక్ ఉంటుంది. అలానే ఇండియన్ పాలిటీ ఇంట్రడక్షన్ అని చెప్పేసి మనకి తెలుగు అకాడమీలో కూడా ఒక బుక్ ఉంది. సో ఇట్లాంటి స్టాండర్డ్ బుక్స్ని తీసుకొని మనము ప్రిపేర్ అవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక బుక్ అని ఉండదండి. బట్ మనం ఏంటంటే ఒక కొన్ని మార్కెట్లో అవైలబుల్గా ఉండి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉండి చాలా కాలం నుంచి దాని మీదనే డీల్ చేస్తున్న ఒక పర్సన్ బుక్ని ఫాలో అవ్వాలి. ఫాలో అవుతూ కరెంట్ అఫైర్స్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీని ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఓకే. సో అంటే మనకి తెలుగు అకాడమీలో ఉన్న బుక్స్ని చదువుతూనే కొన్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ బుక్స్ని చదవటం మస్ట్. ఓకే. లేకపోతే కరెంట్ ఈవెంట్స్ మిస్ అవుతాం, అలా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.